This vlog is about a day in my life. Hey guys, ఇప్పుడు నేను హెల్ప్ చేశాను. ఆఫీస్కి రెడీ అవ్వాలి. ఇగ్నోర్ ద నాయిస్. సో పెద్ద పని కూడా ఏం లేదు. ఆఫీస్కి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేను లంచ్ ప్యాక్ చేసుకోవాలి ఆఫీస్కి. కిందికి వెళ్ళి లంచ్ బాక్స్ తీసుకొని ప్యాక్ చేసుకొని వస్తాను. మేబీ పులిహోర ఉంటుండొచ్చు ఈరోజు మండే కాబట్టి. సో ఇది చట్నీ, పప్పు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను. పులిహోర తిన్నాను. సో డ్రెస్ మార్చేసుకున్నాను. ఇప్పుడైతే రెడీ అవుతాను. నా ఫేస్కి ఇంక ఇప్పుడు ఏం లేదు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ విత్ మాయిశ్చరైజర్, డాక్టర్ షేడ్స్. అబ్జర్వ్ చేసుకోవడానికి కొంచెం టైం ఉంటుంది. సో సన్ స్క్రీన్ అబ్జర్వ్ అయ్యేదాకా 1 minute వదిలేద్దాం. పౌడర్, పాండ్స్, పౌడర్ తీసుకోవడం అయిపోయింది. లైనర్, టూ షేడ్స్ మిక్స్ చేసుకుంటే నాకు ఇష్టం కదా. సో నేను రెడ్ ఇంకా చెరీ రెడ్ని మిక్స్ చేశాను. దానివల్ల ఏంటంటే ఒక డిఫరెంట్ షేడ్ అనేది వస్తుంది. సో ప్రస్తుతానికైతే నేను అంతే ఇదే వేసుకోగలుగుతాను. ఏం ఎక్స్ట్రా ఏం వేసుకోను ఫేస్కి. నాకేం వేసుకొని కుర్రారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నెక్స్ట్ ఇప్పుడైతే నేను హెయిర్ సెట్ చేసుకుంటాను. సో యా, చాలా చెత్త క్లియర్ చేసి ఫస్ట్. వెళ్ళలేకపోతే ఆఫీస్కి రాని.
సో నేనైతే ఆఫీస్ క్యాబ్ని అలాట్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఆఫీస్ క్యాబ్లోనే వెళ్తాను ప్రతిసారి, ఎందుకంటే నా దగ్గర నుంచి ఆఫీస్ ఇట్ టుక్ అట్లీస్ట్ 1.5 hours అనమాట. 1.5 hours నేను మెట్రోలో ఇంకా బస్లో ట్రావెల్ చేయలేను కాబట్టి నేను రోజు మనం రైడ్స్ బుక్ చేసుకోవాలన్నా మనకి పైసా వెళ్ళిపోతాయి. సో అందుకని నేను ఆఫీస్ క్యాబ్ అలాట్ చేసుకున్నాను. యాక్చువల్లీ నాకు ఆఫీస్ క్యాబ్ ఇంకొక 5 to 10 minutesలో వచ్చేస్తుంది. నేను వెళ్ళి నా పికప్ లొకేషన్ దగ్గర వెయిట్ చేయాలి. యాక్చువల్గా పికప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళను, ఇక్కడే ఆగమని చెప్తాను పోయే రూట్లోనే, ఎందుకంటే మళ్ళీ పికప్ లొకేషన్ దగ్గర నడవాలంటే నా వల్ల కాదు. దూరమే ఉండదు, జస్ట్ ఒక 500 meters ఉంటుంది అంతే. ఇక్కడ ఆగమని చెప్తాను. ఆఫీస్ క్యాబ్ రాగానే మళ్ళీ షూట్ చేయడం స్టార్ట్ చేస్తాను. బయట వర్షం, లోపల క్యాబ్ స్మెల్, అస్సలు ఘోరం, చచ్చిపోయినా నేనైతే. ఆ రోజు మాకు ఇంకా క్యాబ్ కూడా చాలా లేట్ అయిపోయింది. ఫైనల్ ఆఫీస్ అయితే రీచ్ అయిపోయా, బట్ చాలా లేట్గా వెళ్ళిపోయాను నేను ఆఫీస్కి ఆ రోజు. బట్ ఇట్స్ ఓకే. సో యా, ఇదే నా అవుట్ఫిట్. ఆల్రెడీ నేను లేట్ అయిపోయాను, వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. క్యాబ్ స్మెల్కి ఫుల్ హెడేక్ అయి ఉండే, సో ఏదో ఒకటి బూస్ట్ అన్న కాఫీ అన్న తాగితే కానీ సెట్ అవుతానని చెప్పేసి ఇంకా బూస్ట్ తీసుకున్నా. अहमद है वो, पैदा होते कि नाम रख देते 11 सेकंड में. पहले पैदा होने से पहले जेंडर मालूम हो जाएगा तो नाम तक नहीं लेते. आई एम लाइक నేను వచ్చింది చాలా లేట్గా వచ్చాను. నేను వచ్చిన 1 hourకి లంచ్. సో ఇంకేం తింటామని చెప్పి నేను కొంచెం హెల్దీగా తీసుకుందామని చెప్పి స్ప్రౌట్స్ తీసుకున్నాను. బట్ వర్స్ట్ డిసిషన్, అసలు చాలా గలీజ్ ఉండే, కానీ తినేసిన. మనీ కాబట్టి సో తినాల్సి వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, చల్తా. ఇదే మా డబ్బా. ఇలా గుర్తు రాదు. బూస్ట్ పాల్. మాస్టర్ చెఫ్. ఇవాళ మనం బూస్ట్ ఎలా చేయాలో నేర్చుకుంటాం. ఓకే. ఒక కప్పులోకి పాలు తీసుకోవాలి. అందులో ఒక కప్పు, ఒక ప్యాకెట్ బూస్ట్, షుగర్ సరిపడా. శృతికి ఇంకా 2 ఇంకా కావాలన్నమాట తీసుకొని ఓకే. బాగా కలుపుతూనే ఉంటాం. మీరు ఎప్పుడు ఇలానే చేస్తారా, ఈ మధ్యలో ఇలా చేస్తున్నారా? అంటే యూజువల్గా నార్మల్గా ఇది ఒక ప్యాకెట్, ఇది ఒక ప్యాకెట్ మాత్రమే తీసుకుంటాను. అంటే ఒకవేళ మీకు ఎక్కువ షుగర్ రష్ కావాలంటే 2 ప్యాకెట్ తీసుకోండి. అచ్చా, ఓకే, థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. ट्रेनिंग में लगा दो जी, अमरीन का भी वैसे ही हुआ. చిన్నారి పెళ్ళి కూతురు. చాలా చలి పెడుతుంది గాయస్. మా ఫ్రెండ్ జాకెట్ వేసేసుకున్నా. చాలా చలి పెడుతుంది, ఊరికే వాష్రూమ్ వస్తుంది. Girls are meant to take washroom selfies and videos. 62 प्लक्सी हो गया.
నాకు తెలుసు నువ్వు తీసినావు. పోస్ అరే హాయ్ చెప్పరా. We are going to home. చెప్తాం గైస్ అప్డేట్ కమ్ముతాము. Finding for our cab. హైదరాబాద్ నైట్ లైఫ్ దిస్ వ్యూ చాలు. లైక్ లుక్ ఎట్ దోస్ లైట్స్, అసలు ఎంత బాగున్నాయి. వ్యూ ఎంత కలర్ఫుల్ ఉంది లైట్స్తోని. కార్ ఆపితే నేనైతే పిక్స్ దిగుతుండే, బట్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో జస్ట్ ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశాను, ఆ బ్లాగ్లో ఇంక్లూడ్ చేద్దామని. ఫైనల్గా వచ్చేసాను హాస్టల్కి. చాలా టైర్డ్ అయిపోయాను. ఆల్రెడీ 10:30 అవుతుంది టైము. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకోవడమే. ఓకే, ఈ వ్లాగ్ అందరికీ మీకు కనెక్ట్ అవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది చూసాక మీ ఒపీనియన్ అండ్ మీరు ఏమనుకుంటున్నారో అది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.